తెలుగుదేశం పార్టీకి మహానాడు వేదిక మారిందా? ఏడాది మహానాడును ఉత్తరాంధ్రలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాక నెల్లూరుకు మార్చారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాని మోడీ టూర్ కారణంగానే మహానాడు మరో జిల్లాకు మార్చారు. కానీ ఈసారి నెల్లూరు జిల్లాను ఎంపిక చేసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందా? అందుకే సింహపురిని ఎంపిక చేశారని తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక ఖరారుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మహానాడు కార్యక్రమాన్ని తొలుత ఉత్తరాంధ్రలో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ సమయంలో ప్రధాని మోదీ పర్యటన ఉండడంతో వేదిక మార్చాలని నిర్ణయించారు. జూన్ లేదా జూలై నెలలో ఉత్తరాంధ్రలో ప్రధాని నరేంద్ర మోదీ టూర్కు వస్తున్నారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ప్రధాని వస్తున్నారు. అయితే ఒకే ప్రాంతంలో తక్కువ కాల వ్యవధిలో రెండు భారీ కార్యక్రమాలు నిర్వహించడం కంటే వేరువేరు ప్రాంతాల్లో సభలు నిర్వహించడం ద్వారా పార్టీ మైలేజీని పెంచుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. అందుకే శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మహానాడు వేదికను మార్చారని ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి మహానాడు కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకం. ఇప్పటివరకు అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను కలుపుకొని మహానాడు కార్యక్రమాలు జరిగాయి. పార్టీలో ఎలా సామాజిక న్యాయం ప్రాంతీయ న్యాయం పాటిస్తారో అలాగే తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును కూడా ప్రతి ఏడాది ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మహానాడుకు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో విపక్షంలో ఉన్నప్పుడు నిర్వహించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో కడపలో మహానాడుని నిర్వహించి రీసౌండ్ చేశారు. ఇక ఈసారి ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం నడిబొడ్డున నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. కానీ ప్రధాని పర్యటన నేపథ్యంలో సడన్గా నెల్లూరుకు మహానాడు మార్చాలని నిర్ణయించారు. అయితే నెల్లూరు జిల్లాకు మార్చడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. మరోవైపు నెల్లూరు టీడీపీకి ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లాలో టీడీపీ మొత్తం అన్ని స్థానాలను గెలుచుకుని స్వీప్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా బలాన్ని పెంచుకుంది. అంతకుముందు అయితే కాంగ్రెస్ తర్వాత వైసీపీ ఈ జిల్లాలో బలంగా ఉంటూ వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ జెండా ఎగురుతోంది. అంతేకాదు ఎంతో బలమైన నేతలు ఈ జిల్లాలో ఉన్నారు. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు గడ్డ మీద ఈసారి మహానాడుని నిర్వహించాలని చూస్తోందని అంటున్నారు. మరి ఈ ప్రచారం మీద పార్టీ అధికార ప్రకటన చేస్తుందని తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా గతేడాది కడపలో మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. కడప జిల్లాలో మహానాడును నిర్వహించడం ద్వారా వైఎస్ జగన్కు చెక్ పెట్టొచ్చని నిర్వహించారు. అయితే కడప మహానాడుతో నేతల్లో కొత్త జోష్ వచ్చింది. దాంతో ఈసారి మహానాడు ఉత్తరాంధ్రలో నిర్వహించడం ద్వారా వైసీపీకి మరో షాక్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. కానీ ప్రధాని మోదీ టూర్తో మహానాడుకు దెబ్బ పడిందని అంటున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనతో బీజేపీకి బూస్ట్ దక్కుతుంది, కానీ టీడీపీకి ఏం లాభం జరుగుతుందని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఉత్తరాంధ్రలో బీజేపీ బలపడడం, తెలుగుదేశం పార్టీ వీక్ కావడం పక్కా అంటున్నారు.